ఏదైతే ఈ ఉచిత బస్సు పథకం ఉందో అది కర్ణాటకలో మొదలైంది భయ్య. అక్కడి నుంచి అది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అక్కడి నుంచి మన తెలంగాణకు వచ్చింది. ఇక్కడ సేమ్ అదే అమలు పరిచారనమాట ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు. ఆ ఫార్ములాని తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్‌లో సేమ్ అప్లై చేశారనమాట. బట్ ఇలా ఏమవుతుందంటే బస్సులో తిరిగే వాళ్ళ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో పాపం అంటే సమయానికి ఆఫీస్‌కెళ్ళడానికి కావచ్చు, ఏదైనా ఊరికెళ్ళడానికి కావచ్చు, వాళ్ళకి సీట్లు దొరకడం లేదు కూర్చోవడానికైనా. పాపం నిలబడిపోతున్నారు. నిలబడడానికన్నా కొంత ప్లేస్ ఉంటే ఏమనుకోరు, ఏది కాదనుకుంటారు. ఎలా వాళ్ళ గడిచేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటారు గానీ, ఆ గంట సేపే కదా ఏముందనుకుంటారు. కానీ అక్కడ నిలబడడానికి కూడా మహిళలు చోటు ఇవ్వట్లేదు, స్థానం ఇవ్వట్లేదు పాపం. అసలు బైకులు లేకుంటే ఎలా ఎళ్తారు? బైక్ ఉంటే ఏదన్నా పర్లేదు ఎళ్తారన్నమాట. బైకులు లేవు, ఏం లేవు. కానీ ప్రభుత్వం మాత్రం దీన్ని కంపల్సరీ ఒకసారి పురుషుల పరంగా కావచ్చు, మెన్స్ పరంగా కావచ్చు, మీరు ఒకసారి వీళ్ళని కూడా కన్సర్న్ చేసి అసలు ఏంటిదనేది మాత్రం కొంచెం ఈ ప్రాబ్లమ్‌ని సార్ట్ ఔట్ చేయాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.